రైట్ ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలతో రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు, పలువురి మంత్రుల శాఖల్లో మార్పులు, తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనపై రాష్ట్రంలో భారీ బహిరంగ సభల ఏర్పాటుకు తేదీల ఖరారుపై సమావేశంలో చర్చించారు. భారీ బహిరంగ సభలకు ఖర్గే, రాహుల్ గాంధీని రావాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. మోడీ 11 ఏళ్ల పాలనా వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాలపై కూడా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అధిష్టానం దిశానిర్దేశం చేస్తోంది. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, రైట్ నో ఇప్పుడు ఏఐసీసీ అధ్యక్షుడితో భేటీ ముగిసింది కాబట్టి ఏ విషయాలు వెలుగులోకి వచ్చాయి, అలాగే బహిరంగ సభల గురించి కూడా తేదీలు ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా? రైట్, డెఫినెట్గా సౌమ్య, ఏదైతే 2 రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా నిన్న కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయిన తర్వాత పీసీసీ కార్యవర్గ కమిటీకి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. ఇక ఈరోజు ఏఐసీసీ నూతన కార్యాలయం ఇందిరా భవన్లో రాహుల్ గాంధీ అలాగే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా ఏదైతే ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన 3 మంత్రులకు సంబంధించి మంత్రివర్గానికి సంబంధించి శాఖల కేటాయింపు కానీ, మరోవైపు దానితో పాటు నూతనంగా వారికి శాఖల కేటాయింపు, మరోవైపు ఖాళీ ఉన్న 3 బెర్తులు ఏవైతే ఉన్నాయో, మరో 3 ఖాళీలు ఉన్నాయి మంత్రివర్గంలో, దానికి సంబంధించి ప్రధానంగా ఎవరికి కేటాయించాలి అనే అంశాలపై అధిష్టానం పెద్దలతో చర్చించారు. ఇది సంస్థాగత ఎన్నికలు, త్వరలో రాబోతున్న లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి కూడా అధిష్టానం పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి నిన్న కేసీ వేణుగోపాల్తో, ఈరోజు కాంగ్రెస్ అగ్రనాయకులు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో చర్చించారు. ఇక ఏదైతే అలకబూనిన నేతలు ఎవరైతే ఉన్నారో, మంత్రివర్గంలో చోటు దక్కలేదని ఎవరైతే అలకబూనారో వారికి ఈ స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత వారి పనితీరును బట్టి 3 ఖాళీలను భర్తీ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. దానికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ అలాగే మల్లికార్జున ఖర్గేతో చర్చించినట్లుగా కూడా తెలుస్తోంది. వీటితో పాటు తెలంగాణలో బహిరంగ సభలు నిర్వహించాలనేది తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగా ఈ బహిరంగ సభలకు ఏదైతే ఎస్సీ వర్గీకరణ కానీ బీసీ కులగణనకు సంబంధించి భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసి ఇటు ఈ సభలకు బహిరంగ సభలకు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేను ఆహ్వానించాలని ఆయన సీఎం రేవంత్ రెడ్డి యోచించారు. దానిలో భాగంగా ఈ సమావేశంలో వారిద్దరిని కూడా ఈ బహిరంగ సభలకు రావాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేను కోరారు. ఇక గత కొంతకాలంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వచ్చిన సందర్భంగా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వటం లేదంటూ కూడా కొన్ని ప్రతిపక్ష పార్టీలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయి. అవసరమైతే తప్ప అనవసరంగా అగ్రనాయకత్వంతో కలవరు మా సీఎం అనేది కూడా కాంగ్రెస్ నేతలు వారికి బదులిచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఎవరైతే విమర్శలు చేస్తున్నారో విమర్శలకు బదులిచ్చే విధంగా కూడా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీతో కూడా సమావేశం జరిగింది. అంటే ఏదైనా అవసరం ఉంటేనే రాహుల్ గాంధీతో సమావేశం అవుతాం తప్ప అవసరం లేనప్పుడు ఎందుకు సమావేశం అవుతారు అంటూ కూడా కాంగ్రెస్ నేతలు ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టారు. ఇప్పుడు వారికి ధీటుగా సమాధానం ఇచ్చే విధంగా కూడా ఈరోజు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో సమావేశమై ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనకు సంబంధించి ఏదైతే బహిరంగ సభలు నిర్వహించాలని భావిస్తున్నారో ఆ సమావేశాలకు ఇద్దరికి కూడా ఈ సభకు సంబంధించి ఈ సభలు ఎప్పుడు నిర్వహించాలంటూ కూడా ఆ తేదీలు ఖరారు చేయాలంటూ అగ్రనాయకత్వానికే సీఎం రేవంత్ రెడ్డి తెలిపిన నేపథ్యంలో వారు ఇచ్చిన తేదీల ప్రకారం బహిరంగ సభలను నిర్వహించేందుకు కూడా తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. దాంతో పాటు మోడీ ప్రభుత్వం అంటే ఎన్డీఏ ప్రభుత్వం కానీ మోదీ సర్కార్ కానీ 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పాలనా వైఫల్యాలను ఎక్కడికక్కడ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాలను, ఇటు ప్రతిపక్ష పార్టీలు ఉన్న రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ వైఫల్యాలను ప్రజలకు తీసుకువెళ్లాలి అనే అంశాలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అంటే సీఎం రేవంత్ రెడ్డితో భేటీకి ముందు ఇటు కర్ణాటక సీఎం అలాగే డిప్యూటీ సీఎం అంటే సిద్ధరామయ్య, డీకే శివకుమార్తో కూడా కాంగ్రెస్ అగ్రనాయకత్వం సమావేశమైంది. ఇటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కానీ ఇటు కాంగ్రెస్ ఎక్కడైతే బలంగా ఉందో అక్కడ మరింత బలోపేతమయ్యే విధంగా కార్యక్రమాలు చేపట్టాలి, అధికార పార్టీకి వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహించాలి. అధికార పార్టీ ఏదైతే 11 సంవత్సరాల కాలంలో వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రతిపక్ష పార్టీలు ఏ విధంగా ఇబ్బందులకు గురి చేస్తుందో దర్యాప్తు సంస్థలు వినియోగించి ఇటువంటి అంశాలపై కూడా ప్రధానంగా ప్రజలకు వెళ్ళి అధికార పార్టీ అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ప్రజలకు తీసుకువెళ్లాలి అనే అంశాలపై కూడా ఇటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కాంగ్రెస్ అగ్రనాయకత్వం దిశానిర్దేశం చేసింది. ఇక రాష్ట్రాన్ని విషయానికి వస్తే రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు కానీ, మంత్రివర్గ విస్తరణ, ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ కానీ, మరోవైపు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు అంటే దీంట్లో కేవలం నిన్న ప్రకటించిన పీసీసీ కార్యవర్గ కూర్పులో జనరల్ సెక్రటరీలు, వైస్ ప్రెసిడెంట్లకు మాత్రమే అక్కడ అధికారిక ప్రకటన చేశారు. ఇక వర్కింగ్ ప్రెసిడెంట్లకు సంబంధించి పోటీ ఎక్కువ నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ఈరోజు జరిగిన సమావేశంలో చర్చ జరిగినట్టు తెలుస్తుంది. ఈ రోజు లేదా రేపు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్కి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం అయితే కనిపిస్తోంది. ఈ స్థానిక సంస్థలు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో గెలిపే లక్ష్యంగా అందరూ పనిచేయాలనేది కూడా సీఎం రేవంత్ రెడ్డికి
అధిష్టానం కొన్ని సూచనలు చేసింది. ఎవరైతే మంత్రివర్గంలో చోటు దక్కలేదని సుదర్శన్ రెడ్డి కానీ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, మరికొంతమంది సీనియర్ నేతలు అలకబున్నారో వారందరికీ కూడా చర్చలు జరిపి ఈ నెక్స్ట్ ఎన్నికలు జరిగిన తర్వాత ఆ 3 ఖాళీ కూడా భర్తీ చేస్తామంటూ కూడా అధిష్టానం చెప్తోంది. ఇప్పటికే అసంతృప్తులు అలగబూరిన వారితో ఇప్పటికే పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, పీసీసీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా వారితో మాట్లాడారు. వారికి ఒక హామీ అయితే ఇచ్చారు. అయితే ఇప్పుడు త్వరలోనే ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అందరూ కలిసికట్టుగా పనిచేయాలి. ఈలోపు మంత్రివర్గంలో చోటు దక్కలేదని ఎవరు కూడా అనవసరమైన వ్యాఖ్యలు చేయొద్దు, పార్టీకి రక్షణ చేకూర్చే వ్యాఖ్యలు చేయొద్దు అంటూ కూడా వారందరికీ ఇప్పటికే తెలియజేశారు. కానీ కొంతమంది అనుచర వర్గం తమ నేతకు మంత్రివర్గంలో చోటు దక్కలేదని కొన్ని విమర్శలు చేస్తున్నారు. అటువంటి వారిని మాత్రం అదుపులో పెట్టుకోవాలనేది కూడా ఇప్పటికే కొన్ని ఇండికేషన్స్ ఇచ్చారు. మొత్తంగా చూసుకుంటే ఢిల్లీ పర్యటనలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పలు కీలక అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి, కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో చర్చలు జరిపారు. ఇక ఢిల్లీ పర్యటన ముగించుకుని ఈవినింగ్ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ బయలుదేరనున్నారు. సౌమ్య. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్ నౌ చూస్తున్నాం కదా మనం, రాహుల్ గాంధీ అలాగే ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం జరిగింది. త్వరలో రాబోతున్నటువంటి స్థానిక ఎన్నికలకు సంబంధించి, అలాగే మంత్రివర్గంలో జరిగినటువంటి శాఖల కేటాయింపుకు సంబంధించి, మరికొద్ది రోజుల్లో జరగబోయే తెలంగాణ రాష్ట్రంలో భారీ బహిరంగ సభ ఏర్పాట్లకు సంబంధించి, తర్వాత మోడీ సర్కార్లో ఉన్నటువంటి వైఫల్యాలకు సంబంధించి అనేక విషయాలకు కూడా అంశాలపై చర్చించారు. దీనికి సంబంధించి త్వరలో దిశానిర్దేశం కూడా